బట్టలు కాదు కదా అండర్వేర్ కూడా చింపేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ దిగితే ఎవరైనా సరే పక్కగా పోవాల్సిందే. దట్ ఈస్ ఓజీ ఓన్లీ వార్ వన్ సైడ్. దట్ ఈస్ పవర్ స్టార్. మై గాడ్ పవర్ స్టార్. సినిమా 5 నిమిషాలకు ఒక షాట్ మెంటల్ ఎక్కేస్తుంది పవన్ కళ్యాణ్. చింపారు. సూపర్. ఎలా ఉంది భయ్యా? గొంతు పోయింది బ్రో. చాలా బాగుంది సినిమా. అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది బ్రో. పబ్లిక్ ఇంకా ఈ రోజుతో కాదు ఇంకా 10 రోజులు చూసేంత సినిమా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. బ్లాక్ బాస్టర్ బ్రో, బ్లాక్ బాస్టర్. PK fans can proudly say that do an action that inte taking everything super nice. Sujit fan boy అనిపించుకున్నాడు. Taman music was brilliant and story మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది. లవ్ ట్రాక్ చాలా బాగుంది. సూపర్. కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తా. సినిమా మాత్రం చూసాను మెంటల్ సినిమా పార్ట్ కూడా ఉంది. కొత్త పగిలిపోయింది. 4 రోజులు వెయిట్ చేస్తాం. ఆకలి మొత్తం తీరిపోయింది. పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు అన్న. ఎందుకంటే ఇది జపనీస్ క్యారెక్టర్ ఉంటుంది. పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు. మంచి సినిమా. ఓకే బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఓజే రికార్డ్ ఇండస్ట్రీ రికార్డ్ స్టేక్ అయిపోతుంది. పవర్ స్టార్ సినిమా సూపర్ ఉంది. పీక్ లెవెల్ ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. పీక్ ఇంటర్వెల్లో ఇంకా సెకండ్ హాఫ్ అయితే పిస్ట్ అదిరిపోయింది. తమ్మన బీచం ఎరక్ కొట్టేశాడు. చితక్కూడైంది. కాకపోతే సినిమా ఒకటే చూడాలి. బాకీ సూపర్ హిట్. మాట్లాడద్దు. ఎవరు అఖిల పార్టీ వచ్చేస్తాడు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. అందరి నోట ఒకటే మాట. 12 సంవత్సరాల తర్వాత కళ్యాణ్ బాబు జాతిని దెంగేస్తాడు. సవాల్ లెగుస్తాయి. పవన్ కళ్యాణ్ కొడుకు కూడా సరిపోడు పవన్ కళ్యాణ్కి అన్న. ఇప్పటి వరకు TFIలో ఎలివేషన్స్ అంటే బాలకృష్ణకే పడ్డాయి. కానీ ఈ రోజు నుండి TFI మొత్తానికి ఒకడే కింగ్ కళ్యాణ్ బాబు. రియల్ గ్యాంగ్స్టర్ అన్న. ఓజీ పార్ట్ 2 బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ ఇంటికే. సినిమా బ్లాక్ బస్టర్ కాదు. సుజిత్ చెప్తా గుడి ఎక్కడ కట్టాలో కట్టేస్తాం. సుజిత్ కి గుడి కట్టేస్తాం. కత్తితో నరుకుతాడు భయ. కత్తితో ఫుల్ కత్తి నరుకుతాడు. 1000 కోట్లు పక్క. కత్తి నరుగుడే. ఆది సింహాలు అన్ని పోయినాయి. ఓన్లీ ఓజీ. అసలైన కల్ట్ చూపించారు సినిమా. ప్రతి షాట్ అసలైన గ్యాంగ్స్టర్ అంటే ఏంటో చూపించారు. అసలైన గ్యాంగ్స్టర్ అంటే ఏంది. ప్రియాంక మోహన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. పార్ట్ 2 కోసము సావో లింక్ గురించి మేము లీగల్లీ వెయిటింగ్. ప్రభాస్ వచ్చుంటే 1000 కోట్లు పక్క. అట్లుండే సినిమా సూపర్ ఉంది బ్రో. సెకండ్ మాట్లాడతాడు జపాన్. మన టాలీవుడ్ లో ఎవరు మాట్లాడాడు జపాన్ లో? మన పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం గబ్బర్ సింగ్ తర్వాత ఇదే చూస్తున్నాం. ఇండస్ట్రీ 10 years వెయిట్ చేసినాం. అట్లా 5 నిమిషాల సినిమా చూడు. ప్రతి 5 నిమిషాలకి నువ్వు సవాల్ లభిస్తే ఎగవపోతే నా నంబర్ ఇసుకో, నా పేరు ఇసుకో. ఎగవపోతే
తెలుగు ఇండస్ట్రీకి ఒక్కడే హీరో, ఒక్కడే. మంట పుట్టింది నిజంగా. ఓజీ పార్ట్ 2 ఉంది, ఇంకా ఉంది. మైండ్ తెంగింది నిజంగా. కొత్త రాలు సినిమా. జై సుజిత్ అన్న, జై సుజిత్ అన్న. సుజిత్ తమను కొత్త ర్యాంప్ అన్న తమన బీజియం ఉంది, కొత్త ర్యాంపే. జానీ బీజియం ఉంటుంది, మామూలుగా ఉండదు వాళ్ళకి. ర్యాంపే జానీ మూవీకి ఉంటుంది. ఇంకా సుజిత్ దండం పెట్టాలి. ఇంకా ఎవడైనా బాగాలేదు అన్నాడు, ఈ ఏటీఎం రోడ్డు దిగిపోద్ది. ఇంకా హిట్ కొట్టేసాం బ్రో, హిట్ కొట్టాము. ఓచకోత ఒకటే మాట, ఓచకోత. మేసాలు తిప్పుకోవచ్చు భయ్యా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సూపర్ హిట్, సూపర్ సినిమా మాత్రం పక్కా 2000 కోట్లు అన్న. ఎవడైనా కళ్యాణ్ బాబు అనాల్సిందే. సినిమా చూస్తే లోపల గూస్ బాంబ్స్ వస్తున్నాయి. జానీ ఎంట్రీ ఉంటుందన్న, దీని తల్లి తమనన్న మ్యాన్స్ లో స్థాయి సావదంగాడు బీజిఎం పక్కా. సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. భయ్యా సినిమా ఉంది భయ్యా. సుజిత్ స్టైల్ సింపుల్ స్టైలిష్. ఓజీ పాటు కూడా ఉంది. సాహో కన్నా బాగుంది. మేకింగ్ స్టైల్. ఒకప్పుడు ఖుషి ఇండస్ట్రీ హిట్, తర్వాత అత్తారింటి దారి ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు ఓజీ 12 ఏళ్ళ తర్వాత చేసిన సినిమా చితక్కొట్టాడు, మామూలుగా లేదు. సూపర్. చాలా బాగుంది మూవీ. చాలా అంటే చాలా 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 ఇంటర్వ్యూల్ ఆసమ్. అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అందరూ ఈ ఇయర్ 2025 ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్. ఇంకా ఇంకా ఎవరు హీరో కొట్టలేరు. ఓన్లీ 2025 ఇస్ పవన్ కళ్యాణ్. అన్న సినిమా చాలా బాగుంది. సినిమా ఇండస్ట్రీ హిట్, ఇండస్ట్రీ హిట్. తమన్ గారి మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. సుజిత్ గారి డైరెక్షన్ కి గుడి కట్టొచ్చాను నిజంగానే. నెక్స్ట్ త్వరలో ఓజీ 2 ఉంది. అన్న సుజిత్ గారికి ఒకటే మాట చెప్తాను నేను, సుజిత్ గారికి గుడి కట్టొచ్చు, సుజిత్ గారికి గుడి కట్టొచ్చు. ఒక ఫ్యాన్ బాయ్ గా సినిమా తీస్తే ఎలా ఉండిద్దో ఎగ్జాక్ట్ గా అలాగే తీశారన్న. తమనాడికి తమనన్నాకి బయటకు వచ్చి ఈ బాహుబలి పుష్పకి ఇంటర్వెల్ చాలు, మా ఓజీ ఇంటర్వెల్ చాలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకటే మాట, గుండెల మీద చేసుకుని బయటకు పోతాం, గుండెల మీద చేసుకుని బయటకు పోతాం. ఇంటర్వెల్ సీన్ బాగుందన్న, మస్తు ఉందన్న. ఇంటర్వెల్ సీన్ అయితే మస్తు ఉంది అసలు. కేక అన్న కత్తితో అన్న. సెకండ్ హాఫ్ ఇక పిచ్చా పిక్స్ అన్న, ఇక మాటలో చెప్పలేను. ఇక సెవాళ్ళకి కట్అవుట్ చాలు. సజిత్ సంభవం ఇండస్ట్రీ రికార్డు బద్దలు. ఎలివేషన్ బాగా ఇచ్చాడన్న, ఎలివేషన్ సవాళ్ళు వేస్తున్నాయి లోపల. సినిమా చాలా చాలా బాగుంది. గబ్బర్ సింగ్ తో ఏదైతే వైబ్ రిపీట్ అయిందో సేమ్ అదే వైబ్ సుజిత్ ఇప్పుడు రిపీట్ చేశాడు. ఒకటే మాట, సుజిత్ సంభవం అంతే. ఎందుకనంటే సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్క నిమిషం. సినిమాలో అంటే బేసిక్గా ఇప్పుడు ఈ మధ్య ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే కొంచెం 120 కంట్రీలో కాదు 150 కంట్రీలో రిలీజ్ చేసాము. ఓజీ ముందు తుచ్చం ఏదైనా సరే 150 కంట్రీలో రిలీజ్ చేసుకోమని ఏదైనా సరే. కోనసీమ గడ్డ కళ్యాణ్ బాబు అడ్డ, కోనసీమ గడ్డ కళ్యాణ్ బాబు అడ్డ, కోనసీమ గడ్డ కళ్యాణ్ బాబు అడ్డ. సినిమా మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏంటి, పవన్ ఎలివేషన్స్ అయితే టిఎఫ్ఎన్ దొంగ పెట్టాడు. 120 కంట్రీలు కాదు 150 కంట్రీలో రిలీజ్ చేసుకోమడు. ఓజీ ముందు ఓజీ